మళ్ళీ ఈ రోజు ఇచ్చుకున్నాడు తన ఈ ప్రకటనలో. ఇవి చూస్తే దీంట్లో కనుక గమనిస్తే ఈ రోజు ఇచ్చింది ఇవి కూడా అందరు ఈరోజు చూసింటారు అనుకుంటా. ఈరోజు ఏం పెట్టినాడబ్బా, ఒక ఆయన పెట్టిన వాటిలో 65,000 కోట్ల పెన్షన్లంట, 4.26 crores 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాయంట ఇప్పటికీ 2 ఏళ్లలో. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. 21 లక్షల ఉద్యోగాల అవకాశాలు అన్నాడు కాబట్టి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఉద్యోగాలు వచ్చినట్టు చెప్తున్నాడు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. వచ్చాయా? నేను ప్రజలందరినీ అడుగుతాను. అందరూ వస్తే 23 లక్షలు అంటే 26 జిల్లాల్లో ఎక్కడో చోట చుట్టుపక్కల కనపడుతుండాలిగా. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 21 లక్ష ఉద్యోగం. మొన్న అయితే 23 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈరోజు 21 లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నారు. 269 క్యాంటీన్లు, 9.71 కోట్ల భోజనాలు, అంటే దాదాపు 10 కోట్ల మంది భోజనాలు చేశారంట ఇక్కడ ఈ 2 ఏళ్లలో అన్న క్యాంటీన్లలో. మరి 24/7 కంటిన్యూస్ దడ మెషిన్ మాదిరి నడుస్తుండాల. అంతమంది ఇంకా పోయి తింటుండాల. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులు. అసలు ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో తెలియదు. సరే, ఆటో వాళ్ళు 2.9 lakh వాళ్లకు 430 కోట్ల పంపిణీ. మెగా డిఎస్సి ఎంత సుందరంగా అయింది అనేది వాళ్ళ ఆక్రోశం చూస్తేనే, వాళ్ళు వచ్చి రోడ్లకు ఎక్కిందని చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు దాని మీద ఎంతసేపు అధికారులు ముందు పెడుతున్నారు తప్ప ఎందుకు చంద్రబాబు నాయుడు పుత్రుడు ఆయన మాస్కోలో పోయి టోపీ పెట్టుకుని పార పట్టుకొని తిరుగుతుంటాడు, ఇంకో దగ్గర ఎక్కడో కనపడుతున్నాడు. లేదా నిన్న స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పోతాడా, ఈయనకెందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడికి పోతాడు. అక్కడ పోయి మీ ఇళ్లలో ఏమైనా చనిపోయినారా, మీకెందుకు బాధ అని అడుగుతాడు. ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నువ్వు చేసిన డిఎస్సిలో ఇదిగో ఇంత భయంకరంగా లోపాలు కూడా కాన్షియస్ గా మీరు కావాలని చేసినట్టు ఆధారాలతో జరిగిన కుంభకోణం అని చెప్పడానికి సాక్ష్యాలతో పెడుతున్నామని పిల్లలు వాళ్ళు వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీనో తర్వాత ఎంటర్ అయింది. అప్పటికే వాళ్ళు అసలు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కోర్టుల చుట్టూ తిరుగుతా వాళ్ళు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి దానికి రాసిన వాళ్ళు తిరుగుతుంటే ఒక్కసారన్నా ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి? మామూలుగా అయితే రాజీనామా చేసిండాలా. ఇంత సీరియస్ ఇది జరిగినందుకు, స్కాము, క్రైము, మొత్తం సమాజం పట్ల ద్రోహం. అది 3 లక్షలు 4 లక్షల మంది రాశారు, వాళ్ళందరితో జీవితాలతో ఆడుకున్నట్టు. అయినా సరే దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. రోజు సెక్రటరీలో, ప్రిన్సిపల్ సెక్రటరీలో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు చెప్పడమే తప్ప ఇతను ఇంతవరకు రావట. సీఎం రాడు, మా అంటే గొడ్డలి అంటాడు, సైకో అంటాడు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ దీనికైతే ఆన్సర్ ఇడు. ఎందుకు ఇవ్వడు? ఇక్కడ మాత్రం ఘనంగా 16,000 ఉద్యోగాలు క్రియేట్ చేశామని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి. ఆ సెక్రటరీలు కూడా ఏం చెప్పట్లా. మరేమో జీవో నువ్వు ఎగ్జామ్ అవసరం లేకుండా ఎట్లా ఇస్తావు ఉద్యోగం? ఎగ్జామ్ అవసరం లేకుండా డైరెక్ట్ తెచ్చి వీళ్ల మీద ఇంపోజ్ చేసి ఎట్లా చేస్తారు? 1:1 ఇచ్చినాక మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇది కొట్టేస్తారు? అది జీవో నువ్వు ఇచ్చిన వాడివి, మళ్ళీ ఆ పని అయిపోయినాక మళ్ళీ ఎందుకు మార్చినావు? ఆ సెక్రటరీలు ఏమంటారు? అది గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది, అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, పాలసీ, దానికేం మేమేం చేయలేము. అదే ఆ పాలసీని ఎందుకు తీసుకున్నానికి సమాధానం చెప్పాలంటే మంత్రి రాడు. ఎందుకంటే అడ్డంగా బుక్ అయినారు, దొరికినారు. అది ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు కాదు, ఈ రోజు తప్పించుకున్న 2-3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా మొత్తం వీళ్ళందరినీ బోన్లో నిలబడతారు, చట్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని అయితే తప్పించుకోలేరు. బహుశా అది వాళ్లకు తెలుసు, అందుకోసం అది తప్ప వేరే మాట్లాడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి వచ్చి అన్నదాతలకు 8,900 కోట్ల లక్షల కుటుంబాలకు 5 లక్షలు 71 కోట్ల ఉచిత ప్రయాణాలంట బస్సుల్లో. 71 కోట్ల ఉచిత ప్రయాణాలు అంటే వీళ్ళు పెట్టిన బస్సుల్లో ఈ 2 ఏళ్లు కంప్లీట్ వేరే పని ఏం లేవు. ఇంట్లో వంట కూడా చేసుకోరు, లేదా అన్న క్యాంటీన్లో తింటారు,
బస్సులు ఎక్కుతారు, అన్న క్యాంటీన్లో తింటారు, బస్సులు ఎక్కి తిరుగుతా ఉంటారు. తెలియదు నిజంగానే, అది ప్రజలకే తెలియాల. తిరుగుతా బస్సుల్లోనే తింటున్నారేమో తెలియదు, అన్న క్యాంటీన్లో తీసుకొని పోయి తింటున్నారేమో. ఈయన అన్న క్యాంటీన్కు బస్సుకు లింక్ పెట్టినారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ 71 కోట్ల ఉచిత ప్రయాణాలు ఏం లెక్కలేని అవుతుంది. జనం అసలు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తారు, లేదా వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ఏం పీకుతారు, ఎన్నుకున్నారు ఇంకా చస్తారా మోయక అనే లాంటి చులకన భావం లేకపోతే ఇట్లా బిహేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీకు అలాంటి చులకన భావం లేకపోతే నీ నుంచి నీ కొడుకు వచ్చింది, ఇంకా సరే ఆయన కంటే మీ డిప్యూటీ సీఎం ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలో అట్లే ఉంటుంది కాబట్టి, సినిమాలో హీరో స్క్రిప్ట్ ప్రకారం పోతాడు కాబట్టి రీల్కు ఎట్లుంటే దాని క్యారెక్టర్ దాన్ని చేస్తాడు. సో హీ నీడ్ నాట్ బి, అది లోపల అదే కానక్కర్లా. పాపం ఆయనని తప్పే ఉంది. ప్లస్ ఆయన ఏ రోజు నేను క్వశ్చన్ చేస్తానన్నాడు తప్ప పనులు చేస్తానని ఎప్పుడు అనలా. ఇప్పుడు లోపల క్వశ్చన్ చేస్తున్నాడేమో ఎవరికి తెలుసులో ఆయన ఈయన కూర్చొని. కాబట్టి ఆయన్ను మోసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన మీద అభిమానంతో, వెర్రి అభిమానంతో మోసిన వాళ్ళు. సో వాళ్ళు ఎలాగ అడగరనే ధైర్యం ఆయనకు ఉండొచ్చు. నీ కొడుకు అసలు బాధ్యత లేదు. ఇది ఎందుకంటున్నానంటే మీరు గమనిస్తే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక లీడర్ మాట్లాడే మాటలోనే ఆ లీడర్ కానీ, ఆ పార్టీ లీడర్ కానీ, ఆ పార్టీ తత్వం కానీ ఉంటుంది, మాటలోనే తెలిసిపోతుంది. అంత పెద్ద విజయం ఇచ్చిన రోజు కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంత కింద తీసుకొచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజన్నా ఎప్పుడైనా ప్రజలను గురించి నెగటివ్ మాట్లాడడము, లేదా ఎవరి గురించైనా తూలనాడడము జరిగిందా? ప్రజలు అనుకుంటేనే మనం ఇక్కడ ఉంటాం. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడమే మనకు మహాభాగ్యం అనుకునే తత్వం జగన్మోహన్ రెడ్డిది అయితే, చంద్రబాబు నాయుడుది ఏంది? చంద్రబాబు నాయుడుది మీరు బాగుండాలనుకుంటే మీకు ఒక అవకాశం, నన్ను ఎన్నుకునే అవకాశం నేను ఇస్తాండా, నన్ను అక్కడ కూర్చోబెట్టే ఒక అదృష్టం మీకు కల్పించిన, ఈ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోవాలని. సరే అది వచ్చినంత వరకు ఏమైనా కొంచెం వంగి ఉంటాడేమో, ఆ అదృష్టం వచ్చాడు కూర్చున్నాక అసలు వాళ్ళని డైరెక్ట్ అడుగుతాడు, మీకు మీ అదృష్టం కొద్దీ నేను ఇక్కడ కూర్చున్నాను, మీకు నన్ను అడిగే అర్హత లేదు, హక్కు లేదు అని. ఆయన డిప్యూటీ అదే అన్నాడు ఈ మధ్య ఎక్కడో పోయి అట్లే మాట్లాడుతున్నాడు. మేము అడిగినామా మిమ్మల్ని అంటారు ఏమన్నట్టాడు, మీరు ఇచ్చినారు కూర్చున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.